मैं चैन से कैसे सो जाऊं? वो बेच रहे हैं भारत को, वो बेच रहे हैं भारत को, खामोश मैं कैसे हो जाऊं? मैंने कसम उठाई है, मैंने कसम उठाई है, मैं देश नहीं बिकने दूंगा, मैं देश नहीं बिकने दूंगा। నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ముందుగానే మీ అందరికీ ఒక డిస్క్లైమర్. ఇది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ మీద చేస్తున్న వీడియోనే కానీ ఇందులో నేను ఎక్కువగా మాట్లాడబోయేది మాత్రం గుజరాత్ రాష్ట్రంలో ఉండే ఒక ప్రభుత్వ రంగ సంస్థ గురించి. ఎందుకు అంటే ఆ ఒక్క సంస్థను నిలబెట్టడం కోసం అనేక వ్యవస్థల్ని పడగొట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ సంస్థకు సంబంధం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అప్పుడు కానీ పాలకుల రంగు రుచి చిక్కదనం ఏంటో మనకు బోధపడదు. సో లెట్స్ గో ఇన్ టు ఇట్. ఇన్స్టెడ్ ఆఫ్ పొలిటీషియన్స్, లెట్ ద మంకీస్ గవర్న్ ద కంట్రీస్, అట్లీస్ట్ దే విల్ స్టీల్ ఓన్లీ బనానాస్. రాజకీయ నాయకుల కంటే దేశాన్ని కోతుల చేతిలో పెట్టడం మేలు. అవి మహా అయితే అరటి పళ్ళను మాత్రమే దొంగిలిస్తాయి. మహమ్మద్ మురాద్ ఎల్డన్ అనే ఒక తుర్కిష్ రైటర్ చెప్పిన కొటేషన్ ఇది. ప్రజల ఆస్తుల్ని ఖాళీ చేసే ఏ దేశ పాలకులకైనా ఈ కొటేషన్ వర్తిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్లు కానీ లేకపోతే కొన్ని రకాల షాపింగ్ మాల్స్ కానీ ఒకేసారి ఉన్న సరుకంతా అమ్మేయడానికి కొన్నిసార్లు క్లియరెన్స్ సేల్స్ పెడుతుంటారు. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా పెడుతున్నారు. సేమ్ టు సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పబ్లిక్ సెక్టార్ లో ఉండే కంపెనీలన్నీ ఇప్పుడు ఇట్లాంటి క్లియరెన్స్ సేల్ లో పెట్టి అమ్మేస్తోంది అనడానికి ఎట్లాంటి సందేహం లేదు. ఇలా అమ్మేస్తున్నారేంటి అంటే ప్రధానమంత్రి ఏమో ప్రభుత్వం ఉండేది బిజినెస్ చేయడానికి కాదు, అందుకే అమ్మేస్తున్నామంటారు. ఆర్థిక మంత్రి ఏమో మేము పక్కా బిజినెస్ చేస్తున్నాము, నష్టాలు భరించలేం కాబట్టి అమ్మేస్తున్నాం అంటున్నారు. గవర్నమెంట్ హ్యాడ్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్. Selling for it to be continuing in business because I can't run it efficiently. 1, 2, I don't have more money. సాధారణంగా మనకి ఏదైనా చాలా అవసరం పడి కనీసం అప్పు కూడా ఎక్కడ పుట్టకపోతే ఇల్లు కానీ పొలం కానీ ఇతర ఆస్తులు ఏవైనా అమ్ముకోవాలి అని చూస్తాం కదా, అప్పుడు కూడా సగటు మనిషి అయితే విలవిల్లాడిపోతాడు. మరి దేశానికి ఉండే ఆస్తులు ఈ ప్రభుత్వ రంగ సంస్థలే కదా, వాటిని క్యూలో నిలబెట్టి వరుసగా అమ్మేస్తున్నారు అంటే అది దేశం కోసమేనా, భవిష్యత్తు తరాల బాగు కోసమేనా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కో ప్రధానమంత్రి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడబెడితే అవి మొత్తం 300 సంస్థలు అయ్యాయి. వాటిలో 10 మహారత్న కంపెనీలు, 14 నవరత్న, 74 మినీ రత్న కంపెనీలు ఉన్నాయి. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 32 పబ్లిక్ సెక్టార్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఇందిరాగాంధీ 66 సంస్థల్ని దేశానికి ఇచ్చారు. మొరార్జీ దేశాయ్ ఒక 9, రాజీవ్ గాంధీ ఒక 16, విపి సింగ్ ఒక 2 కంపెనీలను ఏర్పాటు చేశారు. ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా మనం చెప్పే పివి నరసింహారావు కూడా 14 సంస్థల్ని ఈ దేశానికి ఇచ్చారు. వాజ్పేయి, ఇదే బీజేపీ గవర్నమెంట్ కి సంబంధించిన వాజ్పేయి 17 ప్రభుత్వ రంగ సంస్థల్ని దేశం ఖాతాలో చేర్చారు. అలాగే 7 సంస్థల్లో కొన్ని వాటాలను అమ్మడం ద్వారా ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేసింది కూడా వాజ్పేయి. మన్మోహన్ సింగ్ హయాంలో 7 ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి. 3 సంస్థల్లో మాత్రం ప్రభుత్వ వాటాలని కొద్ది శాతం మేర ప్రైవేటైజ్ చేశారు. మరి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేశారో తెలుసుకునే ముందు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని మాటలు అన్నారు. అవి మనం ఇప్పుడు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఒకసారి మీరు చూడండి. मैंने कसम उठाई है, मैंने कसम उठाई है, मैं देश नहीं बिकने दूंगा. ఇలా చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ 7 ఏళ్ల కాలంలో ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారో తెలుసా? గుండు సున్నా, ఒక్కటి కూడా లేదు. కానీ 7 ఏళ్లలో 23 ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మి పారేశారు. ఇదొక రికార్డ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం 100 సంస్థల్ని అమ్మాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,75,000 కోట్లు రాబట్టడానికి 28 సంస్థల్ని మార్కెట్లోకి తెచ్చి వేలానికి పెట్టినట్టు పెట్టారు. గతంలో వాజ్పేయి గాని, పివి నరసింహారావు గాని, మన్మోహన్ సింగ్ గాని చేసిన ప్రైవేటైజేషన్ కు ఇప్పుడు మోదీ చేస్తున్న దానికి ఏమైనా తేడా ఉందా అంటే చాలా తేడా ఉంది. అసలు సంబంధమే లేదని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వ వాటాలని కొద్దిగా మాత్రమే అమ్మారు.
వాళ్ళకి అవసరమైనప్పుడు కొద్ది శాతం మేర అమ్మారు. అంటే ఆ సంస్థల్లో ప్రభుత్వానికి వాటా ఉంటుంది, వాటి మీద ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. అంటే అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎవరికి వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఎట్లాంటి డోకా ఉండదు. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే బంగారు గుడ్లు పెట్టే బాతుని ఒకేసారి కోసుకొని తినడం. అంటే 100కు 100% ప్రభుత్వ వాటాలని అమ్మేయడము, మొత్తం తెగనమ్మడం అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి అమ్మేసిన తర్వాత ఆ ఆస్తులపై కానీ, అక్కడ ఉన్న ఉద్యోగులపై కానీ, అక్కడ జరిగే వ్యవహారాలపై కానీ ప్రభుత్వానికి ఆ సంస్థలకి ఎలాంటి సంబంధం ఉండదు. మరి నష్టాలు వస్తున్నాయని చెప్పో ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేయడానికి కాదనో అమ్మేస్తున్నారు కదా. మరి ఇక్కడైనా సరే సమన్యాయం పాటిస్తున్నారా? నష్టాల్లో ఉన్న సంస్థలన్నీ ఇలాగే అమ్మేస్తున్నారా అంటే అస్సలు లేదు. పోరాడి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఎలా అమ్మేస్తారు అని చెప్పి ఈ మధ్య పార్లమెంట్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఒక గుజరాత్ సంస్థ గురించి చెప్పారు. అది చాలా మంది వినుంటారు కానీ మళ్ళొకసారి వినండి. GSPC, which has been a SIC unit, ONGC acquired 80% of Gujarat State Petroleum Corporation for nearly 8,000 crores. ONGC even pays 1,300 crores. So this attitude is being shown to PSUs in Gujarat. Why not to the plants in Vizag? Why this stepmotherly treatment? The central government talks about one nation, one election, one nation, one ration, and so many things which should be in one nation, one constitution. I demand for one nation, one justice. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి తన టీవీ చర్చల్లో ఇదే అంశాన్ని చాలా సార్లు లేవనెత్తారు. అది బాగా వైరల్ అయింది. అది కూడా ఒకసారి చూడండి. GSPC నష్టాల్లో ఉంటుందని నమ్మలేదండి. దాంతో ONGCతో పెట్టుబడులు పెట్టించారు. గుజరాత్ వాడికి ఇష్టమా? అదేనే అంటున్నా, గుజరాత్ తల నేను తోక. నా బతికి ఎప్పుడు తోకే కదా, నా రాష్ట్రమే కదా తోక. గుజరాత్ ఎప్పుడు తలే. గుజరాత్ నష్టం వస్తే ఎందుకు అమ్మారన్నా? ప్రైవేటైజేషన్ ఒకటైతే GSPC కూడా అమ్మాలి. పాలసీ కేంద్రం అంతా ఒకటైతే GSPC అమ్మాలి. దాంతో ఎందుకు పెట్టుబడులు పెట్టించారు? నా దాన్ని ఎందుకు అమ్మిస్తానంటున్నారు? గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ GSPC ఏంటి సంస్థ? కేంద్రానికి అంత స్పెషల్ అంటే అవును, మామూలు స్పెషల్ కాదు, భయంకరమైన స్పెషల్. దాని గురించి రాస్తే రామాయణం అంత పెద్ద గ్రంథం అవుతుంది, తీస్తే బాహుబలి అంత పెద్ద సినిమా అవుతుంది. ఆ కథ ఏంటి? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి చేస్తున్న ఈ వీడియోలో GSPC గురించి ఎందుకు చెప్తున్నాను? నిజంగా తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటే మాత్రమే మిగిలిన వీడియో చూడండి. లేకపోతే ఎందుకమ్మా మాకు ఇదంతా పెద్ద బోరింగ్ సబ్జెక్టు అంటే మాత్రం ఇక్కడితో ఆపేయచ్చు. మీరు ఫిక్స్ అయ్యారు కదా? ఓకే, రెడీ. మరి మనం ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. మామూలు ఫ్లాష్ బ్యాక్ కాదు, 16 ఏళ్ళ వెనక్కి వెళ్ళాలి. కాబట్టి జస్ట్ మనం స్క్రీన్ కలర్ని కొంచెం మారుద్దాం. ఎస్, అది 2005వ సంవత్సరం జూన్ 26 ఆదివారం. అంతా రిలాక్స్డ్గా ఉన్నారు. గుజరాత్కు నరేంద్ర మోదీ రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రోజులవి. ఆ రోజు మోదీ ఒక సంచలన ప్రకటన చేస్తారు అని చెప్పి మీడియాను పిలిచారు. నిజంగానే అది సంచలన ప్రకటన, మహా సంచలన ప్రకటన అది. आज भारत 80,000 करोड़ रुपयों का पेट्रोलियम आयात करता है। 80,000 करोड़ रुपए। हम 2014 के सितंबर तक 80,000 करोड़ रुपया जो देश के बाहर जा रहे हैं उसको गुजरात रोकने की क्षमता रखता है और ये 80,000 करोड़ रुपया हिंदुस्तान के गरीब के काम आएंगे। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కృష్ణా గోదావరి బేసిన్ లో దేశంలోనే అతిపెద్ద గ్యాస్ నిల్వల్ని మేము గుర్తించాం. GSPC ద్వారా 2,20,00,000 కోట్ల రూపాయల విలువైన 20 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ కనిపెట్టాం. 2007 నాటికి గ్యాస్ వెలికి తీస్తాము. దేశ హైడ్రోకార్బన్ సెక్టార్ లో ఇదొక గొప్ప చారిత్రక సందర్భం. ఇది ఆ సంచలన ప్రకటన. నాటి కేంద్ర ప్రభుత్వంతో సహా దేశం మొత్తం అవాక్కై నరేంద్ర మోదీ వైపు చూసేలా చేసిన ప్రకటన ఇది. ఎందుకు అంటే 20 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ని కనిపెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఉండే అతిపెద్ద చమురు కంపెనీలకు మాత్రమే సాధ్యమైన పని అది. అట్లాంటిది ఒక రాష్ట్ర స్థాయి సంస్థ GSPC కనిపెట్టింది అని చెప్తే అది పెద్ద సంచలనం సృష్టించింది దేశంలో. అందుకే మోదీ నాయకత్వం వల్లే GSPC ఈ ఘనతను సాధించింది అని చెప్పి మీడియా రాసింది. అప్పటిదాకా మీడియాలో మోదీ మీద ఏమైనా వార్తలు వస్తున్నాయా అంటే అవి గోద్రా కేసు, మత కల్లోలాలకు సంబంధించిన అంశాలే ఎక్కువ వచ్చేవి. కానీ ఆ ఒక్క ప్రకటన మొత్తం నరేంద్ర మోదీ ఇమేజ్ ని మార్చేసింది. 2005 నుంచి మొత్తం మారిపోయింది. ఇందుకే మనం GSPC చరిత్ర గురించి ప్రస్తావించుకోలేదు. 1979లోనే ఏర్పడ్డ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నడిచే ఏకైక చమురు సంస్థ దేశం మొత్తంలోకి. మనం విశాఖ ఉక్కు, ఏపీ హక్కు అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో గుజరాతీలు
ఈ జిఎస్పిసిని ముకత్ మనీ అంటారు. కేజీ బేసిన్ లో గ్యాస్ నిక్షేపాలు కనిపెట్టిన తర్వాత జిఎస్పిసి నరేంద్ర మోదీ మార్క్ గుజరాత్ మోడల్ గా అవతరించింది. మొట్టమొదటి మోడల్ గా ప్రొజెక్ట్ చేశారు దీన్ని. అప్పటిదాకా గుజరాత్ మోడల్లోనే మాట వినిపించలేదు. ఇది గుజరాత్ మోడల్ గా వచ్చిన మొట్టమొదటి కంపెనీ. Led to the establishments of GSPC. And then we raced past several milestones. And Gujarat is fortunate to have a dreamer, a visionary, who has the courage to take calculated risks and the grit to go that extra mile. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే హైప్ ని కొనసాగించారు నరేంద్ర మోదీ. జిఎస్పిసి చేసిన పరిశోధనని, కనిపెట్టిన చమురుని చాలా హైలైట్ చేస్తూ చెప్తూ వచ్చారు ప్రచార సభల్లో కూడా. అది ఎంతలా హైలైట్ చేశారంటే, మీరు మీ ఇంట్లో ట్యాప్ తిప్పితే మీకు నీళ్లకు బదులు చమురు పట్టుకునేంత స్థాయిలో మనం ఇప్పుడు చమురు, గ్యాస్ మీకు ఇవ్వగలము. అంత రిచెస్ట్ స్టేట్ గా మనం అవతరించాము, అంత ఘనతను సాధించాము నా నాయకత్వంలో. మీరు మళ్ళీ నన్ను గెలిపించాలి అంటే ఘనమైన మెజారిటీతో గుజరాతీ ప్రజలు నరేంద్ర మోదీకి మూడోసారి అధికారాన్ని ఇచ్చారు. మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రంగంలోనూ గుజరాత్ మోడల్ పుట్టాయి. దేశమంతా కూడా వైబ్రెంట్ గుజరాత్ మోడల్లోనే నినాదాలు మారుమోగాయి. 2014లో గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से నిర్వహణ కరుంగా. ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు కదా, మరి అంత భారీ గ్యాస్ నిక్షేపాలను కనిపెట్టిన జిఎస్పిసి ఇంకే స్థాయికి ఎదిగి ఉండాలి. 2005 నుంచి ఇప్పటిదాకా సరిగ్గా 16 ఏళ్లు గడిచాయి. జిఎస్పిసి కేజీ బేసిన్ నుంచి ఎంత గ్యాస్ వెలికి తీసిందో తెలుసా? మీరు ఒక్క క్షణం ఊహించండి, చూద్దాం ఎంత తీసుకుని ఉంటుందో. ఊహించారా? ఓకే, మీ ఊహ మీ దగ్గర పెట్టుకోండి. నిజానికి ఎంత గ్యాస్ తీశారంటే అక్షరాల 0. కేజీ బేసిన్లో 1 కేజీ గ్యాస్ కూడా బయటికి తీయలేదు. ఏంటి షాక్ తిన్నారా? కథ ఇప్పుడే మొదలైంది, ఇంకా ఇంటర్వెల్ కూడా రాలేదు. మనం ఈ 0 గ్యాస్ కోసం జిఎస్పిసి చేసిన ఖర్చు ఎంతో తెలుసా? 20,000 కోట్ల రూపాయలు. గ్యాస్ బయటికి తీయడానికి కాదు ఈ ఖర్చు, గ్యాస్ ఉందో లేదో తెలుసుకోవడానికే ఇంత డబ్బు ఖర్చు పెట్టింది. ఏంటి లాజికల్ గా కరెక్ట్ అనిపించట్లేదా? 2005లోనే మోదీ 20 ట్రిలియన్ క్యూబిక్ మీటర్స్ గ్యాస్ ఉంది అని ప్రకటించేశాక మళ్ళీ ఉందో లేదో కనుక్కోవడం ఏంటి? దానికి 20,000 కోట్లు అంటే మన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ధర కంటే జస్ట్ 12 కోట్లు తక్కువ. అంత ఖర్చు పెట్టడం ఏంటి అని అనుమానం వస్తుందా? ఎవరికైనా సరే కామన్ గా వచ్చే డౌటే ఇది. నిజంగా లేని గ్యాస్ కోసం జిఎస్పిసి కేజీ బేసిన్ లో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. జస్ట్ ఒకే ఒక చమురు బావి దగ్గర మాత్రమే వాళ్ళు పరిశోధనలు చేసి అక్కడ గుర్తించిన గ్యాస్ నే మొత్తానికి కూడా ఆపాదించడం జరిగింది. అట్లా వాళ్ళు కనిపెట్టిన గ్యాస్ కంటే కూడా కొన్ని 100 రెట్లు ఎక్కువగా చేసి చెప్పడం జరిగింది. ఈ డబ్బంతా కూడా గుజరాత్ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టుంటే అసలు చర్చే ఉండేది కాదు. వాళ్ళ డబ్బు వాళ్ళు పెడితే పెట్టారు, ఒక ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు అని అనుకోవచ్చు. కానీ అట్లా జరగలేదు. ఈ డబ్బంతా ఖర్చు పెట్టింది 15 ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకొని వచ్చి ఖర్చు పెట్టారు. అంటే ఇదంతా ప్రజల డబ్బు. ఎంత ఘోరం అంటే 2005లో ప్రకటిస్తే 2007-9 మధ్యలోనే కేజీ బేసిన్ లో అసలు బయటికి తీయగల గ్యాసే లేదు అని చెప్పి తేలిపోయింది. అయినా సరే 2016 దాకా అప్పులు తీసుకుంటూనే ఉన్నట్లు బ్యాంకు లెక్కలు చెప్తున్నాయి. ఇదంతా పక్కా స్కామ్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను అయితే పెద్దగా మనం కూడా పట్టించుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రత్యర్థి పార్టీల మీద చేస్తూనే ఉంటారు అనుకోవచ్చు. కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఇచ్చిన నివేదికలో తీవ్రమైన విమర్శలు చేసింది కాగ్. అలా ఒక నివేదిక కాదు, వరుసగా నివేదికలు ఇస్తూ వచ్చింది. వాటిలో అంబానీ, అదానీ సహా 4-5 ప్రైవేట్ కంపెనీలకు మేలు చేయడానికే నరేంద్ర మోదీ ప్రభుత్వం జిఎస్పిసిని నష్టాల్లోకి నెట్టి ఒక రకంగా జిఎస్పిసిని వాడుకుంది అని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది కాగ్. ఏమాత్రం అనుభవం లేని విదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడాన్ని కాగ్ తప్పుపట్టింది. ఒప్పందం చేసుకున్న కంపెనీల్లో కొన్ని కాగితం కంపెనీలు అయితే కొన్ని బట్టల వ్యాపారం చేసే కంపెనీలు అంటే ఏంటి, చమురు తీయడానికి వచ్చిన కంపెనీలు.
కేజీ బేసిన్ లో భారీ స్కామ్ జరిగింది అని చెప్పి ఇండిపెండెంట్ జర్నలిస్టులు రాశారు చాలా మంది అక్కడ పరిశోధనలు చేసి. సుబీర్ ఘోష్ అనే ఒక ప్రామినెంట్ జర్నలిస్ట్ అయితే గ్రాండ్ ఇల్యూషన్, ద జిఎస్పిసి డిజాస్టర్ అండ్ ద గుజరాత్ మోడల్ అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం అమెజాన్ లో ఉంది, లింక్ కూడా ఇస్తాను చూడండి. 2016 నాటికి జిఎస్పిసి మనుగడ చాలా కష్టమైపోయింది. అటు గ్యాస్ దొరకలేదు, ఇటు వ్యాపారం చేసే పరిస్థితి లేదు, ఆస్తులన్నీ కూడా వేలం వేసినా కనీసం వడ్డీకి కూడా సరిపోని పరిస్థితి. అట్లాంటప్పుడు జిఎస్పిసిని మూసేస్తే ఈ ఆలోచన కూడా కేంద్రానికి జీర్ణంగానే ఒక భయంకరమైన ఆలోచన లాగా కనిపించింది. ఎందుకంటే గుజరాత్ మోడల్ అంటేనే ఇది అని చెప్పి ప్రచారం చేశారు కాబట్టి అది మూసేశారు అంటే అంతకు మించిన డ్యామేజ్ ఇంకేమీ ఉండదు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కానీ కేంద్రం మొత్తానికి కానీ. అప్పుడు కేంద్రానికి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ ఒక పెద్ద ఆశాజ్యోతి లాగా కనిపించింది. మంచి లాభాల్లో ఉన్న ఓఎన్జీసీతో ఈ జిఎస్పిసి కేజీ బేసిన్ బ్లాకులన్నీ కొనేలాగా చేసింది కేంద్రము. ఆ సంస్థ ఒప్పుకోకపోతే మెడలు వంచి మరీ 8,000 కోట్ల రూపాయలకి డీల్ కుదిర్చారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్లే ఓఎన్జీసీ సంక్షోభంలోకి వెళ్లిపోయింది అని చెప్పి ఆ సంస్థ ఉద్యోగులే ప్రధానికి రాసిన లేఖ ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇది 2018 సెప్టెంబర్ 4వ తేదీన ప్రధానమంత్రికి ఉద్యోగులు రాసిన లేఖ. ఏంటి మా సంస్థని ఇట్లా చేసేశారు, దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినట్లే మమ్మల్ని మా సంస్థని నెట్టేశారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఓఎన్జీసీ ఉద్యోగులు ప్రధానమంత్రికి రాసిన లేఖ ఇది. జిఎస్పిసి సినిమా ఇంకా అయిపోలేదు. ఓఎన్జీసీ ఇచ్చింది 8,000 కోట్లు అంటే ఇంకా 12,000 కోట్ల రూపాయలు ఆ సంస్థ బ్యాంకులకి రుణాలు కట్టాలి. అంటే అప్పుడు కూడా దివాలా దశలోనే ఉంది. అలాంటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2018 ఫిబ్రవరి 13న ఒక సర్క్యులర్ వచ్చింది. అన్ని బ్యాంకులకి వచ్చింది ఆ సర్క్యులర్. ఏ సంస్థకైనా సరే 2,000 కోట్ల అప్పుకి మించి ఉంటే దాన్ని 6 నెలల లోపు ఆ సంస్థ చెల్లించకపోతే ఆ సంస్థని దివాలా తీసినట్లు ప్రకటించాలి, బ్యాంకరప్ట్ అని చెప్పి ప్రకటించాలి. ఆ తర్వాత వేలం వేసుకునే హక్కు ఆటోమేటిక్ గా బ్యాంకుకి వెళ్తుంది. సో అది ఆ సర్క్యులర్. ఆర్బీఐ నిర్ణయం మీద దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కేంద్రం కోర్టుకు ఎక్కింది. ఇది కేంద్రంతో సంబంధం లేని నిర్ణయం. ఎందుకంటే సర్క్యులర్ వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే వాటిలో జిఎస్పిసి ఉంటుంది. జిఎస్పిసి లాగే కొన్ని చాలా కంపెనీలు ఉంటాయి. దేశాన్ని ముంచేసి బ్యాంకులను ముంచేసిన చాలా కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీల మీద ఒత్తిడి పెంచి తొందరగా మొండి బాకీల్ని వసూలు చేసుకునే ఉద్దేశం ఆ సర్క్యులర్ని జారీ చేయడం వెనక ఉద్దేశం. కానీ అదంతా పక్కన పెట్టి ఆ సర్క్యులర్ వల్ల జిఎస్పిసి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కేంద్రం కోర్టుకు ఎక్కింది. అది కూడా ఇండైరెక్ట్ గా అదానీ ద్వారా రంగంలోకి దిగింది. అదానీ పవర్స్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ మీద కేంద్ర ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు వివరణ అడిగితే సాధారణంగా అయితే ఏం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసింది కరెక్టే, ముంచేసిన కంపెనీల నుంచి వసూలు చేసేదానికి ఇట్లాంటి సర్క్యులర్లు జారీ చేయడం కరెక్టే అని సమర్థించాలి. కానీ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం విభేదిస్తూ అదానీ పవర్స్ కి మద్దతు తెలిపింది. సుప్రీంకోర్టులో కూడా కేంద్రం వాదనే నెగ్గడంతో జిఎస్పిసి బ్యాంక్ జప్తు నుంచి తప్పించుకోగలిగింది. ఆ తర్వాత కేంద్ర పెద్దల చొరవతోనే గుజరాత్ లోని ఇతర పబ్లిక్ సెక్టార్ కంపెనీలు జిఎస్పిసి ఆస్తులు కొనడము, డిబెంచర్లు కొనడము ద్వారా ఆ సంస్థ మీద వడ్డీ భారాన్ని తగ్గించగలిగారు. ఇప్పుడు కూడా జిఎస్పిసి తీవ్రమైన నష్టాల్లోనే ఉంది. బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూడొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా కాగ్ ఎత్తి చూపింది, గవర్నమెంట్ ని విమర్శించింది. అయినా సరే గుజరాత్ రాష్ట్రానికి జిఎస్పిసి అనేది ముఖత్ మనీ కాబట్టి, నరేంద్ర మోదీ ఇమేజ్ ని పెంచడానికి కారణమైన సంస్థ కాబట్టి దాన్ని నిలబెట్టడానికి తన అధికారాన్ని, రిజర్వ్ బ్యాంక్ పరపతిని, ప్రభుత్వ బ్యాంకుల్ని, కోర్టుల్ని, ఓఎన్జీసీని ఇలా అన్ని వ్యవస్థల్ని కేంద్రం ఉపయోగించగలిగింది. చివరికి నిలబెట్టగలిగింది. అంటే ఈ వీడియోలో జిఎస్పిసి గురించి ఇంత డీటెయిల్ గా చెప్పడం వెనుక ఉద్దేశము ఆ సంస్థని మూసేయాలి అని కాదు, ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేయాలి అని కాదు. ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదో ఎస్టాబ్లిష్ చేయడానికే ఇంత డీటెయిల్ గా ఈ వీడియోని చేయడం జరిగింది. మన దేశంలో 32 మంది ప్రాణ త్యాగాలు, 61 గ్రామాల ప్రజల భూమి త్యాగాలు, ప్రజలందరి సుదీర్ఘ పోరాటం వల్ల ఏర్పడ్డ కర్మాగారాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా ఉన్నాయా అంటే అది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటే. అయినా సరే నష్టాల్లో ఉన్న జిఎస్పిసి, స్కాముల్లో ఉన్న జిఎస్పిసి కొనసాగుతూనే ఉంటుంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మాత్రము ప్రైవేటైజ్ అయ్యే జాబితాలో చేరింది. ప్రైవేటైజేషన్ కి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే క్యూలో నిలబెట్టారు.
కేంద్రం సాయం చేయకపోయినా పర్లేదు, ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీకి ఇచ్చినట్లే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి వదిలేస్తే చాలు, దేశానికి వైజాగ్ స్టీల్స్ ఉక్కు పంటల్ని పండిస్తుంది. బోఫోర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన జర్నలిస్ట్ చిత్రా సుబ్రహ్మణ్యం 1997లోనే ఇండియా ఫర్ సేల్ అనే ఒక పుస్తకం రాశారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే తరిమెల్ల నాగిరెడ్డి తాకట్టులో భారతదేశం అనే పుస్తకం రాశారు. నిజానికి అప్పుడు భారతదేశాన్ని ఈ స్థాయిలో ప్రైవేట్ పరం చేయలేదు, చేయాలనే ఆలోచన కూడా ఏ ప్రధానమంత్రి చేయలేదు. అందుకే ఇప్పుడు ఆ పుస్తకాలని అప్డేట్ చేసి తిరగ రాసుకోవాలి. కాకపోతే వాటికి ఒక ట్యాగ్ లైన్ తగిలించాలి, దేశం కోసం ధర్మం కోసం ప్రైవేటైజేషన్ అని చెప్పి. ఇది ఇవాళ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఛానల్ గ్రూప్లో చేరాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులు బలంగా నిలబడాలి అంటే మీలాంటి ప్రతి ఒక్కరి సపోర్టు నాకు అవసరం. కాబట్టి ఛానల్ ఇంప్రూవ్మెంట్కి మీరిచ్చే ఆ చిన్న చిన్న మొత్తాలు ఎంతో హెల్ప్ అవుతాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేరండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.